కిలో చేపలకు ఎంతుంటదోళ్ళ? మన కాడ బొచ్చెలు రవ్వుల సొంటి చేపలకైతే ఓ 100-200కు కిలో ఉంటుంది. ఇక కొర్రమట్టలకైతే ఓ 5-600 వేసుకోరాదుర్రి. ఇక గోదావరిలో దొరికే పులస, కలకత్తాలో దొరికే హిల్స, కాశ్మీర్లో దొరికే సాల్మన్ ఫిష్లు, అపోలో ఫిష్లు గిసొంటి ఎవైనా ఓ 5-6 వేల రూపాయలు దాటవు కిలకు. ఇంకేమన్నా కాస్ట్లీ చేపలు ఉన్నాయేమో తెలియదు కానీ గా జపాన్ దేశంలో మొన్న అమ్ముడు పోయిన చేప రేట్ ఎంతో తెలుసునా? ఇంటే షాక్ అవుతారేమో. కిలో 4 లక్షల రూపాయలట. చూడురా షాప్ ఎట్లున్నదో. ఏంది కిలో 4 లక్షలా? ఏం షాప్ అది? అందులో బంగారం ఉంటుందా ఎండి కలుస్తుందా అని పరిశాన్ అవుతున్నారులే. మామూలుగా జపానోళ్ళు ఎప్పటికి తినే టూన్ షాప్ అని, కానీ ప్రతి ఏడాది మొదట్లో వేటాడిన షాపలల్లా మొదట చిక్కిన షాపకు పెట్టే వేలం పాటలా ప్రతి ఏడాది పెట్టినట్టే ఈ ఏడాదిలో కూడా ఏలం పాట పెడితే $13 లక్షల వలికిందట. $13 లక్షలు అంటే మన ఇండియా రూపాయలల్లో లెక్కెత్తే 11 కోట్ల రూపాయలతోటి సమానం అన్నట్టు. ఆ లెక్కన కిలకు 4 లక్షలు పడ్డదన్నట్టు. అక్కడి సుషి హోటల్ వాళ్ళు దక్కించుకున్నారట ఈ షాపను. ఇక మరి కిలకు 4 లక్షలు వీళ్లే ఖర్చు పెట్టిండ్రంటే కస్టమర్లకు ఎంత రేటు పెట్టి అమ్ముతున్నారో కదనోళ్ళ. రేటు చేప ముక్కలను 1,00,000కే అమ్ముతారో 2 లక్షలకే అమ్ముతారో. తినేటోళ్ళు మామూలు వాళ్ళు అయితే ఉండరు, తోపు శ్రీమంతులు అయితేనే తింటారు కావచ్చు కదా. ఈ ముచ్చట మనోళ్ళింటే చేప ముక్కకు 1,000 లక్షలు ఖర్చు పెట్టుడేంద్రా అయ్యా. మా తాన బండి మీద 50-60 పెడితే కమ్మగా మసాలా కలిపి నూనెల గోలిచ్చిన చేప ముక్కలు తినబెడతారు రారి అని అంటారు కావచ్చు కదా. పొగ తాగటం